హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం కొన్ని స్నీకర్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ స్నీకర్స్కి అంత క్రేజ్ ఎందుకు వచ్చింది, అసలు ఈ స్నీకర్స్కి ఉన్న హిస్టరీ ఏంటి, దాని గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ షూ వచ్చేసి ఎయిర్ జోర్డన్ 1 చికాగోస్. సో ఈ చికాగోస్ అనేది, ఈ ఎయిర్ జోర్డన్ అనేది ఒక మంచి హిస్టరీ బేస్డ్ షూ అని చెప్పచ్చు. సో దీనికి మార్కెట్లో మామూలు క్రేజ్ ఉండదు. సో అందుకనే చాలామంది సెలబ్రిటీలు, చాలామంది స్పోర్ట్స్ పర్సన్లు ప్రతి ఒక్కరు దీన్ని వేరింగ్ చేస్తూ ఉంటారు. సో అందుకనే దీనికి అంత హైప్ వచ్చింది. సో దీని హిస్టరీ ఏంటంటే, మనకు ఎర్లీ 1985లో సో ఈ షూ అనేది లాంచ్ అయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సో ఈ షూ అనేది మార్కెట్లో ఒక లెజెండ్ షూ అని చెప్పొచ్చు. సో దీనికి అంత, ఈ షూకి అంత క్రేజ్ ఎందుకంటే, సో దీనికి కొలాబరేట్ అయింది ద గ్రేట్ ఆల్ టైమ్ గోట్, ద లెజెండ్. అతను ఎవరో తెలిసాగా, ఇది పేరు వచ్చేసి మైకిల్ జోర్డన్. సో ఇతను నైకీతో పాటు కొలాబరేట్ చేసిన షూయే ఈ ఎయిర్ జోర్డన్ 1 చికాగోస్. సో అందుకనే ఈ షూకు అంత క్రేజ్ ఉంది. సో ఇందులో ఓజీస్ ఉంటాయి, అలాగే రెట్రోస్ ఉంటాయి. సో ఓజీసీ అంటే ఫస్ట్ ఎవర్ రిలీజ్. సో దీనికి మామూలు క్రేజ్ ఉండదు ఓజీ దానికైతే. సో నార్మల్తో పోలిస్తే ఈ ఓజీ జోర్డన్స్కి చాలా మంచి ప్రైస్ హైక్ ఉంటుంది. సో ఈ మైకేల్ జోర్డన్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ కొలాబరేషన్స్లో ఇది ఒకటని చెప్తారు. సో అందుకని ఈ నైకీ ఎయిర్ జోర్డన్ 1 చికాగోస్కి అంత డిమాండ్ ఉంటుంది మార్కెట్లో. సో ఈ ఈ మార్కెట్ ప్రైస్ అనేది సేమ్ మన మార్కెట్ లాగే పెరుగుతుంది, తగ్గుతుంది. సో అందుకే స్నీకర్స్కు ఎప్పుడు డిమాండ్ అనేది పెరుగుతుంది, తగ్గుతుంది. సో ఒక స్నీకర్స్కి అంత డిమాండ్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఒక నంబర్ 1 వచ్చేసి కొలాబరేషన్స్. అలాగే కొలాబరేషన్స్ జరుగుతాయి. సో ఒక ర్యాపర్తో అయినా, ఒక స్పోర్ట్స్ పర్సన్తో అయినా కొలాబరేషన్ జరిగినప్పుడు ఆ స్నీకర్ ప్రైస్ అనేది అమాంతం పెరుగుద్ది. సో మామూలు స్నీకర్స్తో పోలిస్తే కొలాబరేషన్ అయిన స్నీకర్స్కి చాలా మంచి డిమాండ్ ఉంటుంది మార్కెట్లో. సో అందుకనే ఈ ఎయిర్ జోర్డన్ 1 చికాగోస్కు అంత ప్రైజ్ ఉన్నది. సో అలాగే ఇంకొక షో కూడా ఉంది. స్నీకర్ హిస్టరీలో వన్ ఆఫ్ ద బెస్ట్ షూ అంటారు. సో దాని పేరే నైకీ ఎయిర్ ఫోర్స్ 1. సో ఫస్ట్ రిలీజ్ అయిన స్నీకర్స్, అసలు స్నీకర్స్ స్టార్ట్ అయిందే ఈ స్నీకర్స్తోని. సో దీని రిలీజింగ్ డేట్ వచ్చేసి 1982లో ఈ స్నీకర్ అనేది రిలీజ్ అయింది. ఒక స్నీకర్ లవర్ అనే వాళ్ళు ఉంటే ఈ ఈ స్నీకర్ అనేది వాళ్ళ వార్డ్రోబ్లో ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ నైకీ ఎయిర్ ఫోర్స్ అనేది అంత పెద్ద స్నీకర్ అని చెప్పొచ్చు. సో ఇది 1982 నుంచి ఇప్పటి వరకు ఈ స్నీకర్ అనేది ఎప్పుడు సేల్ అవుతూనే ఉంటుంది. ఆల్ టైమ్ గోట్ స్నీకర్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. సో దీనికి అంత క్రేజ్ ఉంది. ఇప్పటివరకు మనము జోర్డన్స్, అలాగే నైకీ ఎయిర్ ఫోర్స్ గురించి తెలుసుకున్నాము. సో అలాగే ఇప్పుడు మనము ఈజిస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజిస్ గురించి చెప్పాలంటే, ఈజీవేర్ 350 V2 అనే ఈ దీన్ని చాలా మంచి హైప్డ్ షూ అని చెప్పొచ్చు. చాలామంది సెలబ్రిటీలు దీన్ని వేరింగ్ చేస్తారు. మన టాలీవుడ్లో అయితే రామ్ చరణ్ సార్ అయినా, ప్రభాస్ సార్ అయినా, ఇలా ప్రతి ఒక్క సెలబ్రిటీలు దీన్ని వేరింగ్ చేస్తూనే ఉంటారు. సో సో దీనికి జోర్డన్స్కి తేడా ఏంటంటే, ఇవి మోర్ కంఫర్ట్, మోర్ ఫ్లెక్సీగా ఉంటాయి. సో అందుకనే చాలామంది సెలబ్రిటీస్ వీటిని వాడుతుంటారు, ఈ ఈజిస్ అనేవి. సో ఈ ఈజిస్లో మనకు చాలా నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఈజిస్లో ఈజీవేర్ 350 ఉంటుంది, 450 ఉంటుంది, 500 ఉంటుంది, అలాగే 700 కూడా ఉంటుంది. సో ఇవన్నీ చాలా మంచి హైపుడ్ షూస్ అని చెప్పొచ్చు. సో అందుకని మార్కెట్లో వీటికి ఎంత ప్రైస్ పెట్టినా కానీ సెలబ్రిటీస్ అయినా, మామూలు వ్యక్తులైనా కొంటూనే ఉంటారు. సో సో అందుకే ఈ ఈజిస్క్ అనేది అంత పెద్ద నేమ్ వచ్చింది. సో దీన్ని కొలాబరేషన్ విత్ కాన్యా వెస్ట్. సో అమెరికన్ ర్యాపర్ తెలిసాగా, అతనే దీన్ని డిజైన్ చేశారు. సో అందుకనే వీటికి కూడా అంత క్రేజ్ ఉంది. సో అలాగే ఇంకా చెప్పాలంటే, ఈ ఈజిస్లోనే మనకు స్లైడ్స్ కూడా ఉన్నాయి. ఈజీ స్లైడ్స్ అని అంటారు. వీటికి కూడా మంచి క్రేజ్ ఉంది. సో ఇవి మోర్ కంఫర్ట్, మోర్ ఫ్లెక్సీగా ఉంటాయి ఇవి కూడా. సో అలాగే ఈజీ ఫామ్ రన్నర్స్ అంటారు. సో వీటికి కూడా కొంచెం మనకు క్రేజ్ ఉంటుంది. ఇవి కొంచెం లైక్ రక్స్ టైప్లో ఉంటాయి ఈజీ ఫామ్ రన్నర్స్ అనేటివి. సో వీటికి కూడా మంచి క్రేజ్ ఉంటుంది. సో అందుకే ఈజీస్కు అంత డిమాండ్ ఉంటుంది మార్కెట్లో. సో అలాగే మనం ఇంకా ఇంకా తెలుసుకోవాలంటే, నైకీ ఎస్బీ డంక్స్ ఉంటాయి, అలాగే ఓన్లీ డంక్స్ ఉంటాయి. సో నైకీ ఎస్బీస్ అంటే స్కేట్ బోర్డింగ్ కోసం తయారు చేయబడ్డ షూస్ అన్నట్టు. ఇవి కూడా చాలా మంచి షూ అని చెప్పొచ్చు. ఇందులో 742 స్నీకర్స్ ఉన్నాయి ఇప్పటి వరకు. ఇలా ఒక్కొక్క స్నీకర్స్కి ఒక్కొక్క హిస్టరీ ఉంటుంది. ఇందులో కూడా చాలామంది కొలాబరేషన్ అవుతాయి ఎస్బీ డంక్స్లో. సో ఈ ఎస్బీ డంక్స్ అనేవి వన్ ఆఫ్ ద బెస్ట్ స్నీకర్స్ అని చెప్పొచ్చు. ఇందులో చాలా రకాల స్నీకర్స్ ఉంటాయి. ఒక్కొక్క కొలాబరేషన్కి ఒక్కొక్క స్నీకర్ అనేది ఉంటుంది. సో అందుకనే వీటికి కూడా చాలా మంచి డిమాండ్ ఉంటుంది. సో ఎస్బీస్ అనేటివి మనకు
చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్న షూ అని చెప్పొచ్చు. సో డంక్స్ వేరు, ఎస్బీస్ వేరు. ఎస్బీస్ అంటే స్కేట్ బోర్డింగ్ కోసం చేసిన షూస్. సో వీటి డిజైన్ కానీ వీటి సోల్ కానీ చాలా బాగుంటుంది ఎస్బీ డంక్స్ అనేటివి. ఓన్లీ డంక్స్ అంటే అవి వేరు. సో డంక్స్ అంటే పాండా డంక్స్ వీటి టైప్లో ఉంటాయి ఓన్లీ డంక్స్ అంటే. సో వీటికి కూడా మంచి క్రేజ్ ఉంటుంది. పాండా డంక్స్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు మార్కెట్లో ఇప్పటి వరకు. సో ఇవి కూడా ఒక మంచి ఈ డంక్స్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.